హాయ్ గైస్, ఆటోమొబైల్ న్యూస్ 29కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. మన ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి BYD అయితే స్పీడ్ పరంగా కూడా ఒక రికార్డ్ని అయితే మనకి నోట్ చేసింది. మనం చూసుకుంటే 472.41 కిలోమీటర్ స్పీడ్తోని ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే దాని స్పీడ్ని అయితే అందుకుందని BYD అయితే చెప్తుంది. ఇదైతే చాలా అంటే చాలా ఎక్కువ స్పీడ్ అయితే దీన్ని నోట్ చేసిందని చెప్పొచ్చు. దీని ద్వారా ఈవీ పరంగా టాప్ రికార్డ్ని అయితే ఇది బ్రేక్ చేసింది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఈవీ పరంగానే 3 వీలర్స్ నుండి 3 వీలర్స్లోని ఆటోస్ చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నియో బై ఎల్యూరిన్ అనే కంపెనీ ద్వారా 3 వీలర్ వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఇదైతే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 3.9 lakhs నుండి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెనాల్డ్ నుండి రెనాల్డ్కి సంబంధించిన కైగర్ వెహికల్ అయితే ఉన్నదని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్ లోని ఫేస్ లిఫ్ట్ మోడల్ అయితే ఇప్పుడైతే లాంచ్ చేశారు. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 6.29 lakhs నుండి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇదే కాకుండా దీంట్లో యాక్సెసరీస్ కోసం చూసుకున్నా కూడా యాక్సెసరీస్ తోని ఫేస్ లిఫ్ట్ మోడల్ చాలా అంటే చాలా యూనిక్ గా అనిపిస్తుంది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఈ న్యూస్ లో చాలా వరకు ఈవీ పరంగానే ఉంది. మారుతి సుజుకీకి సంబంధించిన ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈవిటార్ అనే నరేంద్ర మోదీ గారు అయితే లాంచ్ చేశారు. ఈ వెహికల్ అయితే ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ కింద మారుతి నుండి అయితే వస్తుంది. ఈ వెహికల్ అయితే ఓవరాల్ గా చూసుకుంటే సెల్స్ కూడా గుజరాత్ లో డెవలప్ చేశారంట. ఇదైతే ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రికల్ కార్ కింద వీళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు. దీని గురించి మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రాలోని BE6 వెహికల్ ఉందని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్లోని ఇప్పుడైతే బ్యాట్మ్యాన్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. ఈ ఎడిషన్లోని మనం చూసుకుంటే ఓన్లీ 999 యూనిట్స్ మాత్రమే ఉంచారు. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే జస్ట్ 135 సెకండ్స్లోని మొత్తం ఓవరాల్ వెహికల్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయ్యాయని కంపెనీలు అయితే చెప్తున్నారు. ఇవైతే చాలా ఫాస్ట్గా కూడా బుకింగ్స్ అయితే క్లోజ్ అయ్యాయి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి TVS రైడర్. TVSలోని మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ అంటే TVS రైడర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 125 సెగ్మెంట్లోని ఎక్కువగా మైలేజ్ ఇచ్చే వెహికల్ అయితే ఇదే. దీంట్లో అయితే 2 కలర్స్ అయితే లాంచ్ చేశారు 2025 మోడల్లోని. ఇది మనం చూసుకుంటే డెడ్పూల్ మోడల్ అండ్ వాల్వరన్ మోడల్ ఎడిషన్ కింద 2 వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. ఈ వెహికల్ రెండును మనకి కలర్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇదైతే తొందరలోనే మనకి షోరూమ్ లోకి వచ్చిన తర్వాత దీనికోసం కూడా ఒక వీడియో చేద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏథర్ నుండి. ఏథర్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఈస్ గెట్టింగ్ ఫాస్టర్ ఆన్ August 30 అని మనకి ఒక ట్రేసర్ అయితే లాంచ్ చేసింది. దీని పరంగా చూసుకుంటే తొందరలోనే ఏథర్ అయితే ఫాస్ట్ ఛార్జర్స్ అయితే లాంచ్ చేస్తుందని చెప్తున్నారు. August 13 అయితే లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆటోమొబైల్ న్యూసే కాకుండా ఓవరాల్ గా ఇండియాలో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక వీడియో అయితే చూసాను నేను రీసెంట్ గా. ఏంటంటే మనం ఫ్లైట్స్ లో కానీ ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ ఏవైనా మినిమం కాఫీ కానీ టీ కానీ తాగాలనుకుంటే చాలా ప్రైస్ లోనే ఉంటుంది. వాటర్ బాటిల్ చూసుకున్నా కూడా చాలా ఎక్కువ రేట్లోనే ఉంటుంది. అదే మనకి ఉడాన్ యాత్ర కెఫేస్ అయితే లాంచ్ చేస్తామని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారు. ఇక్కడైతే మనకి జస్ట్ 10 రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయని కూడా చెప్పారు. ఇప్పుడైతే ఇవైతే స్టార్ట్ చేశారు భువనేశ్వర్లోని. స్వీటు, సమోసా, టీ, కాఫీ, వాటర్ బాటిల్ ఇవన్నీ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇదైతే చాలా మంచి నిర్ణయం కింద మనం అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కాఫీస్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏమైనా తాగాలనుకుంటే మనం ఎయిర్పోర్ట్లోని చాలా ఎక్కువ రేట్లు అయితే అమ్ముతున్నారు. ఇది రావడం వల్ల ఎక్కువ పరంగా అందరూ కూడా సాటిస్ఫై అవుతారు, మనీ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇవే కాకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు బైక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు RK విజయ్.